హాయ్ అండి. సండే స్పెషల్‌గా కమ్మనైన వంట. అంతేకాకుండా ఈ మధ్య వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి గదండీ! సడెన్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. అదంతా ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. అంతేకాకుండా ఇలా నెలవారీ సరుకులని మనం తెచ్చుకుంటూ ఉంటాము. అవి పురుగు పట్టకుండా ఫ్రెష్‌గా ఉండేటట్టుగా మనం నీట్‌గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా ఇవాల్టి వీడియోలో ఉంటుంది. అంతేకాకుండా సండే స్పెషల్‌గా టేస్టీగా ఉండేటట్టుగా చికెన్ బిర్యానీ అది సింపుల్‌గా కుక్కర్‌లో తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా సడెన్‌గా హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళాల్సొచ్చిందనేది గూడా ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, ఇంకా పూజ అయిపోయిన తర్వాత కిచెన్‌లోకొచ్చాను. ఇది సాటర్‌డే వ్లాగ్ అండి. నిన్నటి మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి ముందు రోజు నైటే అలసంద పప్పు నానబెట్టానండి. వడలు చేద్దాము చాలా టేస్టీగా ఉంటాయి కదా అనేసి. మినప వడలని చేస్తుంటారు గానండి. అలసంద వడలు మా రాయలసీమ ఫేమస్. ఇలా ఆనియన్ చట్నీలకి చాలా బావుంటాయి. అంతే కాకుండా నాన్ వెజ్ కర్రీస్, మటన్ పులుసు, చికెన్ పులుసు, నాటుకోడి పులుసులకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఆనియన్ చట్నీ, అలాగనే అలసంద గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. వడలు అంటారు, గారెలు అంటారు కదండీ! ఇంకా సరుకులన్నీ నిండుకున్నాయి. సరుకులు తీసుకురావాలి. అంతే కాకుండా హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఇవాళైతే చాలా పనుందండి. మనం అలసంద పప్పు గ్రైండర్‌కి వేసేటప్పుడు కొంచెం పలుకుగా ఉండేటట్టుగానే గ్రైండర్‌కి వేసామనుకోండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ రావడమే కాకుండా, మనకి ఎక్కువ ఆయిల్ గూడా పీల్చుకోకుండా ఉంటుందండి. పప్పు నీట్‌గా వాష్ చేసేసి కొంచెం స్ట్రెయినర్‌లో వేసిన తర్వాత ఒక క్లాత్ పైన ఒక అరగంట పాటు అలాగనే ఆరబెట్టామనుకోండి, ఆయిల్ అనేది పీల్చుకోకుండా వస్తాయి. ఆల్‌మోస్ట్‌గా మీకు చాలా మందికి తెలిసే ఉంటుందిలెండి. అంతే కాకుండా మన ఛానెల్‌లో చాలా వీడియోస్ గూడా ఉన్నాయి. అలసంద గారెలు, అలసంద వడలు అంటుంటాము. మా సైడ్ ఎక్కువగా వడలనే అంటారండి. చికెన్ పులుసు, మటన్ పులుసు, మా మామయ్యకు నాటుకోడి పులుసు, అలాగనే ఇలా అలసంద వడలంటే చాలా ఇష్టమండి. సంక్రాంతి పండుగొచ్చింటే గనుక సంక్రాంతి పండుగెళ్ళిన మరుసటి రోజు అలా ఖచ్చితంగా ఇలా వడలని చేస్తే గనుక మధ్యాహ్నం అన్నం గూడా తినడండి మామయ్య. ఓన్లీ ఇలా వడలు, అలాగనే పులుసు వేసుకొని తింటాడు. "వడలున్నాయమ్మా" అని అడిగేటోడు. ఎప్పుడు నేను ఇలా అలసంద వడలు వేసినప్పుడల్లా గూడా మామయ్య గుర్తొస్తూ ఉంటారు. ఇంకొద్ది రోజులలో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. 2025 ఎలా ఉంటుందో ఏమో కానండి. మాకు మాత్రం 2024 మాత్రము ఎక్కువగా చేదు జ్ఞాపకాలనే మిగిలించిందండి. అసలుకు ఊహించని పరిణామాలు జరిగింది ఈ సంవత్సరంలోనే. ఇంతగా బాధపడిందంటూ ఫస్ట్ మా నాన్న చనిపోయినప్పుడు, తర్వాత ఊహించకుండా మా మామయ్య ఇలా మాకు దూరమైనప్పుడు మాత్రము ఈ 2024 సంవత్సరం మాత్రం మాకు బ్యాడ్ అంటే బ్యాడ్ అండి. మర్చిపోలేని సంవత్సరం అని చెప్పొచ్చు. 2025 అయినా అందరికి బావుండాలి. మాకు గూడా బావుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందులోపల ఇదిగోండి ఇక్కడైతే అలసంద వడలైతే రెడీ అయిపోయాయి. అసలు ఆయిల్ అనేది లేదు చూడండి. ఆనియన్ చట్నీతో చాలా కమ్మగా ఉంటాయి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. అంతే కాకుండా లోపల సాఫ్ట్‌గా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా ఇలాగనే క్రిస్పీగా ఉంటాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా ఉంటాయండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీ అనేది తప్పనిసరి గదండీ! ఈ మధ్య ఫిల్టర్ కాఫీని ఎక్కువగా చేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువగా బ్రూ కాఫీ అంతగా ఇష్టపడట్లేదనమాట. ఎలాగో ఫిల్టర్ కాఫీ పొడి ఉంది గదండీ! చంద్ర కాఫీ పొడి మనం ఐదుకూరలో తీసుకొచ్చాం ఊరెళ్ళినప్పుడు. ఆ కాఫీ పొడి ఉంది గదనేసి ఇప్పుడైతే ఫిల్టర్ కాఫీనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత బురుగుగా, నురుగ్గా ఉందో చూడండి. చూడగానే మనకి అంత బూస్టింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కదండీ! ఇంగ బ్రేక్‌ఫాస్ట్ చేసి కాఫీ తాగిన తర్వాత మేమైతే హాస్పిటల్ బయలుదేరుతున్నాము. ఇక్కడ నేను, మా వారు. అసలు మెయిన్ హాస్పిటల్‌కి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది అర్జెంట్‌గా అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ మధ్య నాకు నీరసంగా ఉంటుంది. ఎక్కువగా వీక్‌నెస్‌గా అలా ఫీల్ అవుతున్నాను. ఎక్కువ సేపు నించొనేసి పని చేసుకోలేకపోతున్నాను. ఊరికనే కళ్ళు తిరిగినట్టుగా అలా ఉంటున్నాయి కదనేసి హెల్త్ చెకప్ చేపించుకుందాము. నార్మల్‌గా అయితే గనుక 40 దాటిన తర్వాత ఖచ్చితంగా మనము 8 నెలలకోసారి, లేకుంటే 6 నెలలకోసారి ఏదైనా గాని ప్రాబ్లమ్స్ ఉంటే, లేకుంటే గాని సంవత్సరానికోసారన్నా మనం హెల్త్ చెకప్ అనేది చేపించుకుంటూ ఉండాలి కదండీ! నేనైతే గనుక 8 నెలలకోసారి, లేకుంటే సంవత్సరానికోసారి అలా చేపించుకుంటూ ఉండేదాన్ని. ఈ మధ్య కొంచెం డిలే అయిందండి. దగ్గర దగ్గర 14 నెలలు, 15 నెలలు అయింటుందేమో. అలా హెల్త్ చెకప్ చేపించుకోక. కొంచెం నీరసం ఎక్కువైనట్టుగా అలా ఉంటే ఒకసారి మళ్ళీ హెల్త్ చెకప్ చేపించుకుందాం అనేసి దగ్గర దగ్గర 4, 5 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి. ఎందుకంటే మనము బ్లడ్ ఇచ్చిన తర్వాత గూడా ఒకటేసారి ఒకటే రోజు అన్ని రిపోర్ట్స్ అనేది రావు కదా! వన్ డే ఒకరోజు, నెక్స్ట్ డే ఇంకొక రిపోర్ట్ అలా వస్తుంటుంది కనుక మాకైతే కొంచెం టైం పట్టింది. ఇంకొక రిపోర్ట్ రావాల్సిందుందండి. అందుకనేసి ఒకటేసారి రిపోర్ట్స్ తీసుకునేసి మనము డాక్టర్‌ని కన్సల్ట్ కావచ్చు కదా! అనేసి నేను, మా వారు వచ్చాము. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా హెల్త్ చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలండి. 1 ఇయర్‌కోసారైనా గాని మనం హెల్త్ చెకప్ చేయించుకుంటే ఏవైనా జబ్బులు మనకు ఇప్పుడు వచ్చే జబ్బులన్నీ కనపరాని జబ్బులనేది వస్తుంటాయి. ఒకసారి అంత సడెన్‌గా ఎక్కువ సివియర్ అయిన తర్వాత బయటపడుతూ ఉంటాయి కదండీ! అలా సివియర్ అయ్యేంత వరకు మనం ఉండకుండా ఇలా చెకప్స్ చేయించుకున్నామనుకోండి
ఆదిలోనే చిన్నగా ఉన్న వ్యాధి అయినా గానీ మనం నయం చేసుకోగలుగుతాము. అంతేకాకుండా సర్జరీస్ దాకా వెళ్ళకుండా ఉంటాం కదండీ! ఇలా హాస్పిటల్‌కనే కాదండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు ఇలా మెట్ల పైనే వెళ్తామండి. ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అయితే అలా లిఫ్ట్‌కి వెళ్తూ ఉంటాము. ఇంకా హాస్పిటల్‌లో డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత ఎలాగో గ్రోసరీస్ అయిపోయాయనేసి గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళేసి గ్రోసరీస్ తీసుకొనొచ్చానండి సూపర్ మార్కెట్‌కు. బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయానండి. ఎప్పుడైనా గాని గ్రోసరీస్‌కి వెళ్తున్నానంటే తప్పకుండా బ్యాగ్ అనేది మర్చిపోతుంటాను. మళ్ళీ ఒక రూ. 20 ఎక్స్‌ట్రా పెట్టేసి అక్కడనే బ్యాగ్ అనేది కొనుక్కోవాల్సొస్తుంటుంది. మీరు గూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంగ హాస్పిటల్‌కైతే వెళ్ళొచ్చాం గదండీ! నాకైతే చాలా టెన్షన్‌గా ఉన్నిందనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైంకి అసలు రిపోర్ట్స్‌లో ఏమొచ్చింటుందని నేను గూడా చాలా భయపడ్డాను. రిపోర్ట్స్ అయితే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారు గానండి, నేను భయపడ్డట్టుగానే బ్లడ్ అనేది తక్కువుందని చెప్పారండి. మనకు తెలిసిపోతుందనమాట. మన ఫేస్ కొంచెం డల్‌గా అనిపియడము, అంతే కాకుండా మన ఐస్ గూడా కళ్ళు గూడా తెల్లగా పాలిపోయినట్టుగా ఉండడము, మన చేతి వేళ్ళు గోర్లు కూడా అలాగనే తెల్లగా పాలిపోయినట్టుగా ఉండడము, ఊరికనే కళ్ళు తిరగడము, ఎక్కువగా నిలబడుతున్న వంట చేస్తున్నప్పుడు గానీ, పని చేసేటప్పుడు నీరసంగా అనిపియడము ఉందంటే నాకైతే ఖచ్చితంగా అనిపిచ్చిందండి. నాకు బ్లడ్ తక్కువున్నట్టుగానే ఉండింది అనిపిచ్చింది. సేమ్ అదే రిపోర్ట్స్‌లో వచ్చిందండి. 7.4 బ్లడ్ ఉందనేసి. ఇలానే బ్లడ్ తక్కువగా ఉంటే మరీ వీక్ అయిపోతారు. బ్లడ్ ఎక్కించుకుంటారా? లేకుంటే బ్లడ్ వచ్చేదానికి ఇంజెక్షన్‌లు వేయించుకుంటారా? అని అడిగారండి. అవేమీ అవసరం లేదని చెప్పాను. అందుకని ఐరన్ టాబ్లెట్స్ ఒక్కటి రాసిచ్చారు. మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని చెప్పారండి. బ్లడ్ బాగా వచ్చేదానికి జ్యూస్‌లు, క్యారెట్ జ్యూస్ అలాగనే గుడ్లు, పాలు లేకుంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఏదైనా బెల్లం పల్లీల ఉండలు కానీ, లేకుంటే నువ్వుల ఉండలు గానీ బాగా తీసుకోండి. అంతే కాకుండా నాన్ వెజ్ తింటే గనక మటన్ లివర్ అనేది వారంలో ఒక్క రోజైనా గానీ కొంచెమన్నా గానీ ఖచ్చితంగా తింటే బ్లడ్ చాలా బాగా వస్తుందంటండి. ఇంగ ఐరన్ టాబ్లెట్ తీసుకొనేసి ఇంటికొచ్చాను. ఇంగ గ్రోసరీస్ అన్నీ ఇదిగోండి బ్యాగ్‌లోంచి తీసి ఇలా పెట్టేసానండి. ఇవన్నీ సర్దాలి. ఎంత పనుంటుందో కదండీ! మనం ఇలాగనే ఇంటి పననేసి, వంట పననేసి, మన ఆరోగ్యం మనము ఎక్కువగా దృష్టి పెట్టకుండా లేని రోగాలన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! అందుకని సంవత్సరానికోసారన్నా గాని ఖచ్చితంగా మీరు గూడా మాస్టర్ హెల్త్ చెకప్ అనేసి ఉంటాయి చూడండి ప్యాకేజ్‌లు. మన లేడీస్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు గూడా చెప్తారనమాట. ఏవి మనము చెకప్ చేయించుకోవాలని. దాన్ని బట్టైనా మనం వెళ్ళొచ్చు. లేకుంటే వుమెన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ అనేసి ప్యాకేజ్ ఉంటుంది. దాన్ని బట్టేసినా గాని మనం అన్ని టెస్టులు చేయించుకుంటే మనము బావుంటాము. మనం బావుంటే మన ఇల్లు బావుంటుంది. మన పిల్లలు బావుంటరు. మన వారు బావుంటరు. అందరిని చూసుకోగలిగేంత శక్తి మనకొస్తుంది కదండీ! ఇంగ సరుకులన్నీ అలాగనే పెట్టేసానండి. ఇంగ తర్వాత మా బాబుకి, అమ్ముకి చాలా ఇష్టమండి పాప్స్ అనేసి టామరిండ్‌వి. ఇవి ఒక బాక్స్ తీసుకొనొచ్చాను. బ్రౌన్ బ్రెడ్ తెచ్చాను. తర్వాత బాబుకి దూద్ పేడ అంటే ఎక్కువ ఇష్టమనమాట. దూద్ పేడ తీసుకొనొచ్చాను. అమ్మకు పాస్తా అంటే ఎక్కువ ఇష్టం గానీ, ఇంట్లో పాస్తా ఎవరు తినరనమాట. అందుకనేసి 1 మినిట్ పాస్తా అనేసి అవి తీసుకొనొచ్చాను. ఇంగ నెక్స్ట్ డే అండి సండే. హ్యాపీ సండే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగోండి డిష్ వాషర్‌లో అన్ని ఐటెమ్స్ అదేనండి గాజు సామాన్లన్నీ వేశాననమాట. స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ. అవన్నీ నీట్‌గా వాష్ అయిపోయాయి. ఇప్పుడు గ్రాసరీస్ అన్నీ సర్దేయాలండి. ఇది చూడండి. ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళ తేమ అనేది కూడా లేకుండా నీట్‌గా డ్రై అయిపోయాయి. కానీ ఇవి మాత్రం కొంచెం తేమ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఆరబెట్టాలి. అంతలోపల బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇందులో అన్నీ నింపేస్తాను గ్రాసరీస్. డిష్ వాషర్ మనకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. మన రోజువారీ అంట్లనే కాకుండా ఇలా గ్రాసరీస్ వేసి పెట్టే కంటైనర్‌లను కూడా నీట్‌గా వాష్ చేస్తుంది. ఇవన్నీ సర్దాలి. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇదిగోండి ఈ ర్యాక్ అంతా కూడా నీట్‌గా తుడిచేయాలి. కాఫీ పొడి కొంచెము, అలాగనే టీ పొడి ఉంది కదండీ! అవైతే కంటైనర్స్ అలాగనే పెట్టేసాను. ఇంక రోజు డిష్ వాషర్‌లో వేసే అంట్లన్నీ టబ్‌లోకొచ్చేసాయండి. ఇంక తోమాల్సొచ్చింది. ఇంక గ్రాసరీస్ అన్నీ అలాగనే ఉన్నాయి చూడండి. ఆ కంటైనర్స్‌లో కొన్ని ఇదిగోండి తాలింపు దినుసులు, చక్కెర, అలాగనే పల్లీలు, తర్వాత పుట్నాల పప్పు ఉన్నటివన్నీ ఇలా చిన్న చిన్న బాక్సుల్లో వేసి పెట్టానండి. ఇంకా ఈ సరుకులన్నీ సర్దాలి. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇంకొంచెం నీరసం అలాగనే ఉందండి. టాబ్లెట్లు ఇవాళ నుంచే స్టార్ట్ చేయాలనమాట. నిన్న ఇంగ ఈవినింగ్ అంటూ స్టార్ట్ చేయలేదు. ఇంగ తర్వాత ఇదిగోండి డిష్ వాషర్‌లో ఉన్న అంట్లన్నీ సర్దాలి. తర్వాత అక్కడున్న ర్యాక్ అంతా గూడా సర్దేసేయాలి. ఇదిగోండి బాక్సులని తీసేసి ఇలా ఆరబెట్టాను. ఒక టిష్యూ పేపర్‌తో నీట్‌గా తుడిచిపెట్టానండి. ఎందుకంటే మనం గ్రాసరీస్ అని వేసి పెడతాం కదండీ! కొంచెం తేమ ఉన్నా గూడా పురుగు రావడం అలా ఉంటుంది. పైగా ఇప్పుడు చలికాలం కదండీ! అందుకనేసి నీట్‌గా తుడిచేసి పక్కన పెట్టేసాను. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్‌గానే చేశానులెండి. ఇంక మధ్యాహ్నం లంచ్‌కొచ్చేసి సండే స్పెషల్ గదండీ! అందుకని మా వారు చికెను, మటను 2 తీసుకొనొచ్చారు. బాబు ఎక్కువగా చికెన్ ఇష్టపడతాడు. మటన్ తినడు. అలాగనే అమ్మ అయితేనేమి, మా వారైతేనేమి మటన్ ఇష్టపడుతుంటారు. అట్లాంటప్పుడు చికెను, మటను 2 కర్రీస్ చేసే బదులు ఆహ్, చికెన్ బిర్యానీ అలాగనే మటన్ పులుసు చేయొచ్చు గదా! అనేసి మటన్ కుక్కర్‌లో వేశాను. అంతలోపల మా వారు చూడండి
ఇలా మటన్ లివర్ అనేది ఫ్రై చేశారండి. నేను ఏదైనా వంట చేసుకోవాలంటే చేసుకోలేనండి. అందుకని మా వారు నా కోసం ప్రేమతో అలా లివర్ ఫ్రై చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంగా చికెన్ బిర్యానీ కుక్కర్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా ఎక్కువ మసాలాలు లేకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 3/4 కేజీ ఉంటుందండి చికెను. ఉప్పు, కారము, పసుపు అలాగనే కొంచెం ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా అదే బిర్యానీ మసాలా, తర్వాత కొంచెం పెరుగు వేసి, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసేసి ఒక అర్ధగంట పాటు నానబెడితే సరిపోతుంది. ఇంకా అది నానే లోపల ఇక్కడ గ్రాసరీస్ అన్నీ సర్దుకోవచ్చు కదనేసి ఇదిగోండి అవి ఆల్మోస్ట్‌గా ఆరిపోయాయి కదండీ! అందుకనేసి ఏం లేదండి కబోర్డ్‌లలో ఇలా ఏవైనా గానీ మనము సర్దుతున్నాము సరుకులంటే ఎక్కువగా మనము స్ప్రేస్ అలాగనే యూజ్ చేయకుండా ఇదొచ్చేసి ఊకీ అండి. ఊకిది స్ప్రేయర్ అన్నమాట. ఇందులో అయితే ఊకీకి సంబంధించిన స్ప్రేయర్ అయితే లిక్విడ్ అయితే అయిపోయింది. దాంట్లో ఏం లేదండి. కొంచెము వెనిగరు, తర్వాత కొన్ని నీళ్లు, తర్వాత ఒక 2 చుక్కల వరకు విమ్ డ్రాప్స్ అనేది వేసి బాగా షేక్ చేసేసి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇలా 2 క్లాత్ తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ డస్ట్ గూడా ఉండదు. అంతే కాకుండా ర్యాక్స్‌లో చీమలు, పురుగులు గాని అలాంటివి ఏమీ దరి చేరవండి. బొద్దింకలు గూడా దరి చేరకుండా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇదిగోండి ఒక క్లాత్ తీసుకునేసి అంతా డస్ట్ అంతా తీస్తున్నాను. మా కిటికీకి దగ్గరలోనే ఉంటుంది గనక ఎక్కువగా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. వారానికోసారి మాత్రం ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడంతా నీట్‌గా తుడుస్తూ ఉంటాను గనక ఎక్కువ దుమ్మయితే పట్టకుండా ఉంటుందండి. ఇలా గనక మనం సరుకులు ఆర్గనైజ్ చేసేటప్పుడే కాకుండా వారానికి 10 రోజులకోసారి నీట్‌గా ఇలా తుడుస్తున్నామనుకోండి, క్లాత్ కూడా ఎక్కువగా డస్ట్ అనేది లేదు చూడండి. తర్వాత డైరెక్ట్‌గా మనము కబోర్డ్‌లలో ఎప్పుడైనా గానీ స్ప్రేతో స్ప్రే చేయకూడదండి. ఏదైనా క్లాత్ తీసుకునేసి క్లాత్‌కి స్ప్రే చేసి తుడవాలన్నమాట. అప్పుడు ఎక్కువ తేమనేది పీల్చకుండా ఉంటుంది. తొందరగా ఆరిపోతే అంతే కాకుండా వెనిగర్ స్మెల్ అలా ఉంటుంది గనక చీమలు, పురుగులు రాకుండా ఉంటాయండి. ఇలా ఓపెన్ ర్యాక్స్ అనే కాకుండా ఇలా క్లోజ్డ్ కబోర్డ్స్ ఉంటాయి చూడండి. వాటికి గూడా సేమ్ ఇలాగనే మనం యూజ్ చేయాలి. అవి ఆరే లోపల ఇక్కడ చూడండి కాఫీ పౌడరు అలాగనే టీ పౌడర్ ఉన్న కంటైనర్స్ అలాగనే ఉన్నాయి. ఇవి కూడా పైన మూతలు కొంచెం డస్ట్ అలా ఉందండి. వాటికేం చేయాలంటే మనం అంత పౌడర్ అంతా పక్కకు తీసేసి అవి క్లీన్ చేసి అవి ఆరిన తర్వాత అలా ఏం లేకుండా అండి కొంచెం స్ప్రే అనేది అలా స్ప్రే చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాత్ తీసుకునేసి ఇలా తుడిస్తే సరిపోతుందండి. ఇది చూడండి ఎంత షైనీగా ఉందో. గాజు కంటైనర్స్ అనే కాదండి. నార్మల్ ప్లాస్టిక్ కంటైనర్స్ గానీ ఇలా నీట్‌గా తుడిస్తే సరిపోతదండి. తర్వాత ఒక టిష్యూ పేపర్‌తో ఇలా నీట్‌గా తుడిచామనుకోండి, మనం వెనిగర్ అలాగనే విమ్ లిక్విడ్ యూజ్ చేసిన స్ప్రే యూజ్ చేసాం గనక, మనము గాజు కంటైనర్స్ పగిలే ఛాన్సెస్ ఉన్నాయి గనక, ఒక టిష్యూ పేపర్‌తో మనం తుడిస్తే గనక చేతులు జారకుండా ఉంటాయి. తర్వాత ఇంక సరుకులన్నీ ఇదిగోండి అన్ని కంటైనర్స్‌లో నింపుతున్నాను. కొన్ని పల్లీలు మిగిలాయి గదండీ! పాతవి అలాగనే కొన్ని మిగిలినటివి వీటితో పల్లీల పొడనేది వేస్తానండి. అదే పల్లీల పొడనే చేస్తాను. ఎప్పుడైనా గానీ పాత పల్లీలు గానీ, సరుకులు గానీ ఉండేటివి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చిన సరుకులు అన్నీ 2 మిక్స్ చేయకూడదండి. పురుగొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంక తర్వాత షుగరు, ఇంగ అన్ని సరుకులన్నీ గ్రోసరీస్ అన్నీ మనము ఎక్కువగా నేనైతే మాత్రము 2, 3 నెలలకు యూజ్ చేసేమని తీసుకొనొచ్చుకోనండి. నెలకు సరిపడా సరుకులు మాత్రమే తీసుకొనొస్తాను. అలా మనకు తెలిసిపోతుంది ముందస్తుగా నెలకి ఎన్ని పడతాయి మనకి. దాన్ని బట్టి తీసుకొచ్చుకుంటే గనుక ఈ గ్రోసరీస్ కంటైనర్స్‌లో పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. అదే ఎక్కువ తీసుకొనొస్తే గనుక పొట్లాలు అన్నట్టుగా క్లమ్జీగా, మెస్సీగా కిచెన్ ఉండకుండా ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువ పురుగు పట్టకుండా ఉంటాయండి. ఇదిగోండి అన్ని సరుకులన్నీ ఇలా కంటైనర్స్‌లో వేశాను. తర్వాత చిన్నపాటి టిప్ అండి ఇక్కడ. మనం డైలీ వంట చేస్తుంటాము. రోజు మనకు కావాల్సిన సరుకులన్నీ ఇదిగోండి ఇటు సైడు. మనం ఎప్పుడో ఒకసారి వాడే సరుకులన్నీ అలా లాస్ట్‌కు అలా పెట్టేస్తుంటానండి. కాఫీ పొడి, చక్కెర, తాలింపు దినుసులు అవన్నీ ఇలా ఫ్రంట్‌కుంటాయి. తర్వాత ఎప్పుడో వారానికోసారి యూజ్ చేసే సరుకులన్నీ అలా లాస్ట్‌కు పెట్టేస్తుంటానండి. సాంబార్ పొడి, తర్వాత పెసరపప్పు, టీ కూడా ఎప్పుడో వారానికోసారి, 10 రోజులకోసారి అలా చేస్తుంటాను గనుక తర్వాత టీ పొడి అన్నీ ఇలా పెట్టేస్తానండి. మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకు హడావిడి పడినట్టుగా ఉండదనమాట. మెయిన్‌గా ఇవి గాజువి గనుక జార్స్ అన్నీ మనము తీసుకునేటప్పుడు, వెంటనే పెట్టేటప్పుడు చేతులు జారకుండా ఉండేటట్టుగా చూసుకోవాలండి. తర్వాత పల్లీలు, పుట్నాల పప్పులు, తర్వాత కొబ్బరైతే మాత్రం ఇదిగోండి ఎండు కొబ్బరి ఇలా చిన్నగా కట్ చేసేసి ఇలా స్టోరేజ్ చేసుకుంటాననమాట. మనకెప్పుడు కావాలంటే అప్పుడు నేనైతే డైలీ కర్రీస్‌లకనేది యూజ్ చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని తీసుకొనేసి మిక్సీకి వేసి యూజ్ చేస్తాను. ఇంకా ఇదొచ్చేసి స్టివియా చక్కెర అండి. ఇంట్లో 2 రకాల షుగర్ అనేది యూజ్ చేస్తుంటాము. అదేమో స్టివియా షుగరు. ఇదొచ్చేసి నార్మల్ షుగర్ అండి. ఏ షుగర్‌లో అయినా గానీ ఒక 3, 4 లవంగాలు వేసి పెట్టామనుకోండి చీమలు పట్టకుండా ఉంటాయి. ఇంక తర్వాత ఇదేమో కాఫీ పౌడరు, ఇదేమో నెస్కాఫీ కాఫీ పౌడర్ అండి. 2 మిక్స్ చేయలేదు. బ్రూ కాఫీ ఈ మధ్య అంతగా టేస్టీగా ఉండట్లేదు గదా! చూద్దాము 2 మిక్స్ చేయడం ఎందుకు డిఫరెన్స్ తెలుస్తుంది గదా! అనేసి ఇంగో జార్‌లో అయితే వేసి పెట్టాను. ఇంగ తాలింపు దినుసులు, తర్వాత ఎండుమిరపకాయలన్నీ చిన్నపాటి జార్‌లో వేసి పెట్టానండి. తాలింపు దినుసులు నేనిలా ఎక్కువగానే మిక్స్ చేస్తుంటాను. తాలింపు దినుసులు నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి.
పప్పులు గాని తాలింపు వేయాలంటే దగ్గర దగ్గర ఒక 3 స్పూన్ల పైనే వేస్తుంటాను. అందుకని ఇలా ఎక్కువగానే మిక్స్ చేసి పెట్టేస్తుంటాను. ఇంగ తర్వాత అటు సైడ్ ఉన్నాయి చూడండి నైఫ్స్, అలాగనే ఉప్పు, నెయ్యి, ఆయిలు అన్నీ అక్కడ కూడా నీట్‌గా తుడిచేసానండి. తర్వాత కౌంటర్ కూడా నీట్‌గా తుడిచేసాను. మనం 10 రోజులకోసారి అలా నీట్‌గా తుడిచిపెట్టామనుకోండి, కిచెన్ నీట్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా క్లమ్జీగా లేకుండా ఉంటుంది. సరుకులు ఎన్నున్నాయని తెలుస్తుంది. అంతే కాకుండా చీమలు గాని, పురుగులు గాని, బొద్దింకలు గాని ఏవి రాకుండా ఉంటాయండి. తర్వాత ఎక్స్‌ట్రాగా తీసుకొనొచ్చాను చూడండి, ఉప్మా రవ్వయితేనే అవన్నీ నేను ఇందులో పోయలేదండి. సెపరేట్‌గానే పెట్టేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఉప్మా రవ్వ ఉంది. పాత రవ్వలో మనము కొత్తగా తెచ్చిన రవ్వ అందులో కలిపితే గనుక పురుగొచ్చే ఛాన్సెస్ ఉంటాయి గనుక అవి అయిపోయినాక మళ్ళీ కలుపుకోవచ్చు. ఇదొచ్చేసి వెయిట్ మెషిన్ అండి. మా పిల్లలు సెరల్స్ అని తింటుంటారు కదా! వాళ్ళు వెయిట్ ప్రకారం సెరల్స్ అనేది తీసుకుంటుంటారు. ఇదిగోండి నా సరుకులన్నీ ఇలా నీట్‌గా ఆర్గనైజ్ చేశాను. ఇంగ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి కదండీ! ఇంత పని చేసిన తర్వాత గూడా మనం అలసిపోకుండా కుక్కర్‌లో చాలా టేస్టీగా ఉండేటట్టుగా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడేటట్టుగా బిర్యానీ అనేసరికి పెదింత టైం తీసుకుంటుందని భయపడుతూ ఉంటాం కదండీ! బకెట్ బిర్యానీ అనేసి బయట నుంచి పెదింత రేట్ పెట్టి తెస్తుంటాము. అందులో పీసెస్ అనేవి ఉండవు గదా! అలా కాకుండా ఇంట్లోనే ఈ విధంగా తప్పకుండా తయారు చేయండి. ఇక్కడ నేనైతే 2 రకాల రైస్ అనేది తీసుకుంటున్నానండి. ఓన్లీ అచ్చం బాస్మతి రైస్‌తోని చేయొచ్చు, లేకుంటే నార్మల్ రైస్‌తోని చేయొచ్చు. మా ఇంట్లో అచ్చం బాస్మతి రైస్‌తో బిర్యానీ అంటే అంతగా ఇష్టపడరండి. అందుకని ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్, అంతే కాకుండా ఒక గ్లాస్ వరకు కర్నూల్ సోనాని తీసుకున్నాను. అవి నీట్‌గా వాష్ చేసి ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అంత లోపల ఇదిగోండి కొంచెం వెడల్పాటుగా ఉండేటట్టుగా, కొంచెం మందం ఉండేటట్టుగా ఇలా కుక్కర్ అనేది తీసుకున్నాను. ఇంక మసాలాలంటూ 2 యాలకులు, కొంచెం చెక్క, తర్వాత ఒక 4 లవంగాలు, తర్వాత షాజీరా, కొంచెం సోంపు, తర్వాత జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, అలాగనే కొంచెం జాపత్రి తీసుకున్నానండి. మసాలా అంతే ఎక్కువ అవసరం లేదు. తర్వాత కుక్కర్‌లో ఒక 2 స్పూన్ల వరకు నూనె అనేది వేశాను. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె లేకుంటే నెయ్యైనా వాడొచ్చు. 2 స్పూన్లు నూనె వేశాను గనుక, ఒక స్పూన్ నెయ్యి అనేది వేశాను. అవి కాగిన తర్వాత ఇదిగోండి మసాలా అంతా వేసిన తర్వాత పచ్చిమిర్చి వేశాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేది వేశానండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇదిగోండి. ఇలా రావాలనమాట. బాగా వేగాయి చూడండి. ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టాం గదండీ! ఒక హాఫ్ అన్ అవర్ పైనే అయింది చికెను. అంతా వేసి బాగా మిక్స్ చేసి లెగ్ పీసులు కూడా చూడండి. ఇలా కొంచెం ఘాట్లు పెట్టినట్టుగానే ఉండాలి లెగ్ పీసులు. అప్పుడే బాగా మసాలా అంతా పట్టుకునేసి బిర్యానీ బాగా టేస్టీగా ఉంటుంది. అంతే కాకుండా బాగా ఉడుకుతాయన్నమాట లెగ్ పీసులు. వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసి ఆవిరైపోయి ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు అలా బాగా మిక్స్ చేస్తూ ఉడికిచ్చిన తర్వాత చికెన్‌ని ముందుగానే నానబెట్టి పెట్టాం కదా! రైస్ అంతా వేసి రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసి అలాగనే కాసేపు ఫ్రై చేసిన తర్వాత తగినన్ని నీళ్ళనేది వేయాలండి. ఇక నేను అంతా కలిపి 2 కప్పుల వరకు అదే 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానుగా, 3 గ్లాసుల వరకు నీళ్ళనేది వేస్తున్నానండి. 1:30 గ్లాస్ అనమాట. ఒక గ్లాస్ రైస్‌కి 1:30 గ్లాసు వాటర్ అనేది సరిపోతుంది. తర్వాత తగినంత సాల్ట్, ఇంగ తర్వాత కుక్కర్ మూత పెట్టే ముందుగానే కొంచెము ఆహ్, చూసుకొని వేసుకోవాలనమాట. ఉప్పు ఎందుకంటే మ్యారినేషన్‌లో ఉప్పు వేసాం గనుక చూసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగనే కొంచెం పుదీనా వేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతదండి. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. రైస్ పొడి పొడిగా ఉంటుంది. అంతే కాకుండా చికెన్ పీసెస్ అయితేనేమి లెగ్ పీసులు గూడా చాలా బాగా ఉడికిపోతాయి. జ్యూసీగా ఉంటాయి. ఇంగ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసాను చూడండి. ఇలా మూత తీసిన తర్వాత గూడా ఒక 5 మినిట్స్ పాటు అలాగనే పెట్టేసి మనం తిన్నామనుకోండి అన్నం పొడి పొడిగా అదే రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇది చూడండి పీసెస్ ఎంత బాగా ఉడికిపోయాయో. మసాలాలు గూడా అంత బాగా పట్టుకొనుంటే చాలా కమ్మగా ఉంటాయండి. మీరు కావాలంటే తాలింపులో కొంచెం టొమాటో అది వేసుకోవచ్చు గానీ, మా ఇంట్లో టొమాటో గూడా అంత పులుపు ఇష్టపడరండి. అందుకని నేను నిమ్మరసం గూడా వాళ్ళు తినేటప్పుడే వేస్తాను. లేకుంటే రైస్‌లోనే నిమ్మరసం అది ఏం వేయను. గుమగుమలాడే కుక్కర్‌లో చికెన్ బిర్యానీ చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు. మా ఇంట్లో మెయిన్‌గా మా బాబుకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. బయట ఎన్ని రకాల బిర్యానీలు చూసినా గూడా, ఇంట్లో ఉన్నంత టేస్టీగా బిర్యానీ అనేది ఉండదు కదండీ! ఇంక కాంబినేషన్‌గా రైతా, అలాగనే మటన్ పులుసు గూడా రెడీ అయిపోయింది. మటన్ అయితే కొంచెం పులుసుగా ఉండేటట్టుగానే ప్రిపేర్ చేశానండి. బిర్యానీ లెక్క అలాగనే ఉండాలి కదా! ఇవాళ సండే స్పెషల్‌గా మా ఇంట్లో లంచ్. మీ ఇంట్లో సండే స్పెషల్‌గా ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాళైతే నాకు స్పెషల్ అనమాట. మా వారు నా కోసం చేసిన స్పెషల్ లివర్ ఫ్రై, కొంచెము మటన్ పులుసు వేసుకొని తింటున్నాను. చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే బిర్యానీ తినట్లేదండి. బ్రౌన్ రైస్ తింటున్నాను. ఎందుకంటే మసాలా ఘాటు నాకు కొంచెం దగ్గు అలా ఉందనేసి బ్రౌన్ రైస్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉందంటున్నారు మా వారు, పిల్లలు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అదండి ఇవాల్టి వీడియో.
2 రోజుల వ్లాగ్ ఒకే వ్లాగ్‌లో మీతో షేర్ చేశాను. అంతేకాకుండా మన హెల్త్ గురించి మనమే కాన్సంట్రేషన్ తీసుకోవాలి కనుక తప్పకుండా మీరు కూడా హెల్త్ చెకప్ అనేది చేయించుకోండి. ఇలా అందరం కలిసి కింద కూర్చునేసి ఫ్యామిలీ అంతా భోంచేస్తుంటే ఎంత చూడడానికి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముద్ద ఎక్కువగా తింటాం కదండీ. డైనింగ్ టేబుల్ ఉన్నా మేము ఇలాగనే తింటూ ఉంటామండి. సర్వే జన సుఖినో భవంతు, ఆరోగ్యమే మహాభాగ్యం. వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.